అరే ఏంటిది? ఎవరు మీరు? ఇంట్లోకి ఎలా వచ్చారు? నా డబ్బుల్ది. నీ కొడుకు మా దగ్గర వడ్డీకి అప్పు చేశాడు. అరే ఒకవేళ మరిది గారు ఓడిపోతే ఆ తర్వాత తన ఇంట్లోనే ఉంటుంది. ఇంకేముంది, వాళ్ళ వదిన నెల నెల మనకి డబ్బులు ఇస్తూనే ఉంటుంది. మా ఆయన చాలా పెద్ద ప్లానే వేశాడు. మరిది గారి ఇంటి నుంచి గొడవలకి బయటకు వెళ్ళాడు కదా, అదే రౌడీని ఇంటికి తీసుకొస్తే మా ఆయనకి ఒళ్ళంతా తెలివే ఎలాగొకలా మా సమస్యని పరిష్కరించారు. రియా, త్వరగా మేడ మీదకి వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూరజ్ కిందకి రాకుండా చూసుకో. త్వరగా వెళ్ళు. 48 గంటలు పూర్తయ్యేలోపు సూరజ్ ఎవరిపైనా చేయి చేసుకోకూడదు. అన్నయ్య, మీ డబ్బులు ₹1 తగ్గకుండా ఇచ్చేస్తాం. ప్రస్తుతానికి ఈ కమ్మలు మీ దగ్గర. నాకు ఈ కమ్మలు అవసరం లేదు. నాకు మొత్తం డబ్బులు ఇప్పుడే కావాలి. డబ్బులు తిరిగి ఇవ్వడానికి కొంచెం టైం కావాలి కదా. మీరు ఇప్పుడే వచ్చి డబ్బులు కావాలంటే మేమేం చేయాలి? టైం అంతా ఏం లేదు. నాకు నా డబ్బులు ఇప్పటికిప్పుడు కావాలి. లేదంటే నా స్టైల్లో నాకు డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలుసు. ఒక్క నిమిషం. మాట్లాడాలనుకుంటే మర్యాదగా కూర్చొని మాట్లాడాలి. ఇలాంటి రౌడీయిజం నా దగ్గర చేయొద్దు, అర్థమైందా? కింద వడ్డీ వసూలు చేసే వాళ్ళు వచ్చారు. అమ్మతో నాన్నతో గొడవ పడుతున్నారు. అన్నయ్య మాత్రం కిందకొచ్చాడంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండి సూరజ్ని కిందకి రాకుండా చూసుకో, సరేనా? చాలు, మాట్లాడొద్దు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నా డబ్బు తీసుకొని నన్నే బయటకు వెళ్ళమంటావా? నిన్ను చిన్న ఇది ఈషా పట్టి. నేను ఇచ్చేస్తాను. నాకివ్వు. దయచేసి కిందకి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు? నీకు ఎంత ధైర్యం రా? నా నాన్న మీద చేయేస్తావా? ఈరోజు నేను డబ్బు వసూలు చేయడానికి వచ్చారు కదా. డబ్బు తీసుకున్నప్పుడు ఏదైనా పేపర్ మీద సైన్ చేసుకుంటారు కదా, అగ్రిమెంట్ ఉంటది కదా. ఆ అగ్రిమెంట్ ఎక్కడా? ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం ఏ ఆధారం లేకుండా, ఏ రిటర్న్ ప్రూఫ్ లేకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి రావడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద చెయ్యడం శిక్ష ఏంటో తెలుసా? మీరిద్దరూ నేరుగా జైలుకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ ఇద్దరిని జైలుకి పంపిస్తా. ఇలా అవమానించారు కదా, మీ మీద నేను పరువు నష్టం దాబా వేస్తాను. ఇంకా మీరు డైరెక్ట్ గా జైలుకి వెళ్తారు. లేదు లేదు, అలా చేయకండి. మీకు దండం పెడతాను. నాకు వడ్డీ డబ్బులు కూడా అవసరం లేదు. నాకు నేను ఇచ్చిన అసలు వస్తే చాలు. గడువిచ్చారు కదా, ఆ గడువు లోపల మీ డబ్బులు మీకు వస్తాయి. ఇంకోసారి ఇలా ఇంటికి వచ్చారంటే, అవును, డబ్బులు ఎవరు తీసుకున్నారు? వాళ్ళ కొడుకు పూరన్. అంతా అయిపోయింది. మరిది గారి మీదకే చెయ్యెత్తారు. ఇప్పుడు మా గుట్ట రట్టయిపోయింది. శభాష్, అదరగొట్టేశావు. ఎంతో తెలివిగా నువ్వు ఈ సమస్యను పరిష్కరించిన విధానం ఉందే, ఎంతో అద్భుతం.
మిగిలి ఉన్న బరువు మొత్తం నీ వల్లే ఈరోజు కాపాడబడింది. చల్లగా ఉండమ్మా. వదినా మీ పట్టి. కోప్పడ్డానికి బదులుగా తెలివి ఉపయోగించినా కూడా సమస్యని పరిష్కరించవచ్చు. ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది. ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ. మీ ఉచిత సలహా కోసం కాదు, వాడిని కొట్టకుండా ఆపినందుకు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే, తర్వాత ఒక క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వను. తెలుసు. ఇషా వదిని చూస్తుంటే చాలా నెమ్మదిగా ఉంది, కానీ సమస్య అంటూ వచ్చిందంటే ఉగ్ర రూపంలో మారిపోతున్నారు. అయ్యో దేవుడా, నన్ను కాపాడయ్యా. ఓరి దేవుడా, నన్ను రక్షించయ్యా. ఏమే ఏడే నీ కొంగులో దాక్కున్న నా మొగుడు? పిల్లవేవాణ్ణి. వాడేగా లోన్ తీసుకుంది, వాడే ఇవ్వాలి. అలాగే అత్తయ్య, నేను ఆయనకి చెప్తాను. నాకు ఉద్యోగానికి లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. అన్నయ్య, ఏదో పార్సల్ వచ్చింది. సరే సరే, నేను చూస్తాను, నువ్వు బయలుదేరు. ఏంటిది? తెలియదు పెద్దమ్మా. సూరజ్, నువ్వు ఇవంతా వేసుకో. ఇప్పుడు నువ్వు మొగాడివి కావు. ఓ గాడ్, ఈసారి వీడిని ఆపలేమనుకుంటా. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో తెలీదే. ఎలాగైతేనే దేవుడు కూడా నా వైపు ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా మరిది గారు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. డాన్స్ చేయి. సూరజ్, సూరజ్, సూరజ్ ఏం చేయొద్దు. కోడలు రావడం వల్ల నా కొడుకు ఎవరితో గొడవ పడకుండా ఈ విధంగా మౌనంగా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ వీడు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటే నా కోడలు నన్ను వదిలిపోతుంది. ఏం చెయ్యాలి?
నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తున్నావా సూరజ్? నువ్వు నన్ను పంపించేయడానికి ఇన్ని అవమానాలు పడాలా?